బాస్ సీజన్ 8 లో ఈ వారం వచ్చేసి 14th వీక్ నామినేషన్స్ కాస్త చాలా డిఫరెంట్ గా జరిగింది. అంటే నామినేషన్ ప్రాసెస్ వచ్చి ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటోని బర్న్ చేయడం. యాక్చువల్లీ ఈ సీజన్ కి గాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నామినేషన్. ఎందుకనంటే ఆ తర్వాత నుంచి నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు ఉంటారు, అందరూ కూడా నామినేట్ అయ్యి బయటకు వస్తారన్నమాట. ఇకపోతే 14th వీక్ నామినేషన్స్ లో భాగంగా నిఖిల్, గౌతమ్ కృష్ణ, ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ, రోహిణి అయితే ఉన్నారు. అవినాష్ ఎలాగో టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి తను ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఫైనలిస్ట్ కదా, సో టాప్ 5 లో ఉన్నట్లే. సో ఇక ముందుగా నిఖిల్ వచ్చేసి టాప్ రేస్ లో దూసుకెళ్లిపోతున్నాడు. అబ్బా, నిఖిల్ ఈ వారం తన టీటీఎఫ్ గేమ్ స్ట్రాటజీ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. అంటే తన ఫ్యాన్స్ కే కాకుండా జనరల్ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకున్నాడు అనమాట తన గేమ్ వల్ల. అయితే నిఖిల్ వచ్చేసి టాప్ రేస్ లో 26% ఆఫ్ ఓటింగ్ లో దూసుకెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ మ్యాన్ విత్ కైండ్ హార్ట్ అని నాకు అనిపిస్తుంది. గౌతమ్ కృష్ణ ఏమో సెకండ్ హైయెస్ట్ గా 24% ఆఫ్ ఓటింగ్ లో దూసుకెళ్లిపోతున్నాడు. అండ్ అలానే ఈ వారం నిఖిల్ వర్సెస్ గౌతమ్ వచ్చేసి హౌస్ లో నామినేషన్స్ లో చాలా బగ్గుమన్నాయి కదా, నువ్వెంత అంటే నేనెంత అనే రేంజ్ లో కొట్టుకున్నారబ్బా. నాకెందుకునో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫ్యాన్ వార్ అయితే స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది. మరి మీరు నిఖిల్ ని సపోర్ట్ చేస్తున్నారా, అయితే నిఖిల్ అని, లేదా గౌతమ్ ని సపోర్ట్ చేస్తున్నట్లయితే కనుక గౌతమ్ కృష్ణ అని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఆ తర్వాత 18% ఆఫ్ ఓటింగ్ లో ప్రేరణ అయితే కొనసాగుతుంది. ప్రేరణ వచ్చేసి గేమ్స్ లో భాగంగా బానే ఆడుతుంది, కానీ ఎప్పుడైతే గస్లని అవమానించి డిస్రెస్పెక్ట్ చేసిందో అప్పుడే కాస్త తన గ్రాఫ్ పడిపోయిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 17% ఆఫ్ ఓటింగ్ లో నబీల్ అయితే ఉన్నాడు. నబీల్ గేమ్స్ లో 100% జాన్ పెట్టేస్తాడు. అంటే ఎంతంటే అంత చెయ్యాలంటే చేసేస్తాడు అంతే. కాకపోతే ఈ మధ్యన కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు నాకు అనిపించేస్తుంది. నబీల్ ఏమో 17% ఆఫ్ ఓటింగ్ లో 4th హైయెస్ట్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత విష్ణుప్రియ ఏమో 9% ఆఫ్ ఓటింగ్ లో కొనసాగుతూ ఉండగా నెక్స్ట్ పొజిషన్ లో 6% ఆఫ్ ఓటింగ్ లో మాత్రమే రోహిణి అయితే కొనసాగుతుంది. రోహిణి వచ్చేసి రాకరాక నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి ఈ నామినేషన్స్ అనేది తనకి చాలా కీలకంగా మారబోతుంది. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారు? అండ్ అలానే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి మీరు ఓటేసారా? కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.